ప్రియులారా, ఈరోజు ఎలా గడిచింది? పూర్తి పనులు ఉన్నాయా? కొన్ని మాటలు మిమ్మల్ని బాధ పెట్టాయా? అలసట అనిపిస్తుందా? ఈ రాత్రి నిద్రపోయే ముందు ఈ బాధమంతయు దేవుని చేతుల్లో ఉంచి మనము ప్రార్థనలో ముందుకు సాగుదాం. ప్రభువైన తండ్రి దేవా, ఈరోజు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఈరోజైన ఒత్తిడులు, సమస్యలు, నిరుత్సాహపరిచిన మాటలు ఇవన్నీ నీ పాదాల దగ్గర ఉంచుతున్నాం ప్రభువా. మేము బలహీనపడిన చోట బలం నివ్వము, తప్పు చేసిన చోట క్షమించుము, నిరాశపడిన చోట ఆశనివ్వము. ఈ రాత్రి మా హృదయంలో శాంతిని నింపము, మా మనసులో ఉన్న కలవరాన్ని తొలగించము, గాఢమైన ప్రశాంతమైన నిద్రను ప్రసాదించము. ఎటువంటి భయాలు, ఆందోళన మా దగ్గరికి రాకుండా చేయము. మా ఇంటిని నీ సన్నిధితో నింపుము, మా కుటుంబాన్ని నీ రక్షణలో ఉంచుము. రేపటి కోసం కొత్త అవకాశాలను సిద్ధపరచుము దేవా. మేము నిద్రపోతున్నప్పటికీ నీవు నా కోసం కార్యం చేస్తున్నావని విశ్వసించున్నాం. మా జీవితాన్ని నీ చేతుల్లో సురక్షితమని నమ్ముచు మాకున్న సమస్యలు మీ ఎదుట పెట్టుచుండగా సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ఉద్యోగాలు లేని బిడ్డలకు మీరు ఉద్యోగ అవకాశాలను దయచేయండి దేవా. అనారోగ్య సమస్యల్లో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అప్పుల్లో ఉన్న కుటుంబాలకు మార్గాలు చూపించండి. మద్యపాన వ్యసనంలో కుటుంబాలు నాశనం అవుతుండగా తండ్రి, అటువంటి కుటుంబాలకు ఈ శ్రమల దిన కాలంలో మీరు మారు మనసును దయచేయమని వేడుకొంచున్నాం. అలాగే తండ్రి, ఇంకా ఏమైతే అవసరతలు ఉన్నాయో వారికి మీరే సహాయం దయచేయండి. ఎగ్జామ్ రాసే బిడ్డలకు మంచి జ్ఞానంను, జ్ఞాపశక్తిని దయచేయమని ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామంలో ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమెన్. దేవుని యొక్క శాంతి మీతో ఉండునుగాక. ఆమెన్.